బాధ్యత లేదు అక్కడ. అదేమంటే బోర్డు కింద పెట్టుకుంటారట. ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు కూడా ఇదివరకు ఎయిడెడ్ కాలేజీలను కొనేసేసి చైతన్య విద్యా సంస్థ అని బోర్డు పెట్టి బ్రాకెట్లో బీవీఆర్కే ఎస్ఆర్కే కాలేజీ, కేపీఎస్ఆర్కే కాలేజీ ఇట్లా పెట్టేవాళ్ళు. అది ఎందుకని? ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలకి ఇచ్చే అడ్మిషన్స్ దేనికి, ప్రైవేట్ కళాశాల అడ్మిషన్ సిస్టమ్కి తేడా ఉంది కాబట్టి పేరుకి ఇవి ఎయిడెడ్ కానీ బయట ప్రపంచానికి చైతన్య నారాయణ సంస్థలు. అట్లాగే ఇక్కడ రేపొద్దున ప్రభుత్వం అని బ్రాకెట్లు వేస్తారట. ఎందుకు దాన్ని నేలకి గీసుకోవడానికా? నేను సింపుల్ ఒకటే లాజిక్ చెప్తున్నా. విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ దగ్గర హనుమాన్ షుగర్స్ ఉంది, లేకపోతే నిజాం షుగర్స్ ఏది మన తెలంగాణ అంతటా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇట్లాగే పీపీపీ పేరుతో ప్రైవేట్ వాడికి ఇస్తే నిర్వహణ సవ్యంగా చేస్తారని ఇచ్చారు. లేదు మన విద్యా డైరీ నుంచి అన్ని మిల్క్ సంస్థలు కూడా పీపీపీ కింద ఇస్తే బాగు చేస్తారని ఇచ్చారు. ఈ రెండు ప్రజల చేతిలో ఉన్నాయా, ప్రభుత్వం చేతిలో ఉన్నాయా, ప్రైవేట్ వాడి చేతిలో ఉన్నాయా? ఆస్తులతో సహా ప్రైవేట్ వాడి చేతిలోనే కదా. ఎందుకు ధూళిపాళ నరేంద్ర చేతిలో ఉంది? ఎందుకు ఆవిడ పేరేంటి అక్కడ అఖిల ప్రియ వాళ్ళ మేనమామ చేతిలో ఉందని జరుగుతుంది. ఏం జరుగుతున్నాయని ఒకప్పుడు మీకు గుర్తుందా? మామూలు ఎలక్షన్స్ తరహాలో పోటీలు జరిగాయి వాటి కోసం, పాల సంఘాలకి వీటన్నిటికీ కూడా చైర్మన్ పదవి కోసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దానివల్ల ఎంత